ఇలాంటి కారు మనకు ఉంటేనా? ఏంట్రా షాక్ అయ్యావా? కారు బాగుందా? నీదేరా, ఐ మీన్ మందే. కాకపోతే ఒక 5 సంవత్సరాల తర్వాత, అది కూడా నువ్వు కష్టపడితేనే. ఇంకోటి అటెండ్ చేయి. రే మావా, రాత్రి 9 గంటలకు సిట్టింగ్ ఉంది, వచ్చేసేయి. సరే మావా, వచ్చేస్తా. ఏంట్రా సిట్టింగ్కి రమ్మంటున్నారా? ఇంకా మారలేదా? ఒక 2 నెలలు ఆగరా, నీకు అద్భుతమైన షాక్ తగలబోతుంది. ఆ తర్వాత సిట్టింగ్లు స్టాండింగ్లు అస్సలు ఉండవు. బేబీ, నాకు 10,000 పంపివా? ఏంట్రా గర్ల్ ఫ్రెండా? 1, 2, 3? నువ్వు ఇలా ఏ పొలంలో పడితే ఆ పొలంలో విత్తనాలు చల్లావనుకో, రేపు ఫ్యూచర్లో పొలము ఉండదు, విత్తనాలు ఉండవు. మాట్లాడరా, తర్వాత మాట్లాడచ్చులే బ్రో. ఇదేరా నీతో ప్రాబ్లం. ఏది ప్రియారిటీలో పెట్టుకోవాలి, ఏది ప్రియారిటీలో పెట్టుకోకూడదో నీకు తెలియట్లేదు. ఏం పర్లేదురా, 2 నెలలు షాకుల మీద షాకులు తగలబోతున్నాయి. లైఫ్ ఇవ్వాల్సిన టైంలో ఖచ్చితంగా ఇచ్చేస్తుంది. ఏంటి బ్రో అంత మాట అన్నో? 10,000 పంపావుగా, నీకుందిరా, నీకుంది. అంటే ఎస్, నువ్వు అనుకున్నదే. దీనమ్మా, అందుకే నా ఫోన్ చేస్తాడు ప్రతిసారి బిజీ అని వస్తుంది. 25 ఏళ్ళకి అన్నీ చూసేయాలని చెప్పి అన్నిట్లో ఏలెట్టినావు. ఇలాగే కంటిన్యూ అయినావు అనుకో, నీ సిస్టమ్ మొత్తం వైరస్లతో నిండిపోద్ది. అంటే నేను ఇప్పుడు ఏం చేయాలి? మానేయాలి. ఊరుకో బ్రో, నచ్చింది చేసుకుంటూ ఒంటరిగా ఉంటా, తింటా పంటా, ఏదో రోజు పోతా. నీలాగా అంకుల్లాగా ఆలోచిస్తా అనుకుంటున్నావు ఏంటి? పిచ్చి బంటి. మనం అంకులని ఎంత తిట్టుకున్నా, ఒక వైఫ్, ఒక సొంత ఫ్లాటు, ఒక కారు, మనకు నచ్చిన జాబ్, ఇవన్నీ ఉన్నోడికి ఉన్నంత మనశ్శాంతి ఎవ్వడికి ఉండదురా. అందుకే చెప్పింది విని మానే. ఇప్పుడు మానేయకపోతే ఒక్కసారి అటు చూడుబే. సిగరెట్తో మొదలై గంజాయి, డ్రగ్స్, గుట్కా, మట్కా, పోలీస్ కేసులు, కడుపులో అల్సర్, లంగ్స్లో క్యాన్సర్. వద్దు, నాకు బతికొద్దు, వద్దు, నాకు బతికొద్దు. బ్రేక్ వేయాల్సిన టైంలో వేయకపోతే బండికి యాక్సిడెంట్ అయిపోద్ది. అందుకే చెప్పింది విని వదిలే. నైస్ మీటింగ్ యూ. టేక్ కేర్. బాయ్.